హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ కథ పేరు అందమైన ప్రేమ కథ. కథ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే పార్ట్ 3 ఫస్ట్ నుంచి అయితే ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్ చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆది సంజన ఫోన్లలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా మాట్లాడుకుంటూ ప్రేమలో అయితే పడతారు కదా. ఇక సంజన మొదటగా ఆదినే ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది, ఎంతైనా ఆడపిల్ల కాబట్టి. అలా వాళ్ళు ఎన్నో రోజులు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఒక రోజు అయితే కలుసుకుంటారు. ఇక సంజన మొదటిసారిగా ఆదిని కలుసుకోబోతూ తను ఎలాంటి వాడో, అయినా నేను తనకి డైరెక్ట్గా కనిపించడం అంత మంచిది కాదని తన ఫ్రెండ్ అయితే సంజన అన్నట్టుగా పరిచయం అయితే చేస్తుంది. ఇక సంజనను చూసి ఆది ఒక్కసారిగా ఇక కళ్ళు గిర్రమని తిరుగుతాయి, ఎందుకంటే తన ఫ్రెండ్ అంతా బాగుండదు కాబట్టి. అలాగే ఆది కూడా సంజన గురించి చాలా మంచి అమ్మాయిని, తను ఎలా ఉన్నా తన ప్రేమని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటాడు. అలా మాట్లాడుకున్న తర్వాత ఇక సంజన అనుకుంటున్నా ఇక దివ్యతో నేను రేపు మళ్ళీ ఇక్కడికే వచ్చి కలుస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత సంజన ఆది వెళ్ళిపోయిన తర్వాత నవ్వుతూ, ఇదంతా చూస్తుంటే నాకు చాలా నవ్వొస్తుంది. చూసావు కదా, ఫోన్లో అంత ప్రేమగా మాట్లాడేవాడు నిన్ను చూసిన వెంటనే నేను అనుకొని ఎలా ముఖం పెట్టాడో, అయినా ఇక వేస్టే, వాడు రేపు వచ్చేది లేదు ఏం లేదు, ఊరికే నీతో అలా చెప్పాడని అంటుండడంతో దివ్య, ఎందుకు అంత తప్పుగా అపార్థం చేసుకుంటావు, నాకెందుకో ఆది రేపు కలవడానికి వస్తాడనిపిస్తుంది అని చెప్తుండడంతో సంజన, నీకేమన్నా పిచ్చి పట్టిందా, అయినా ఈ ఫోన్లో వీళ్ళందరూ మాట్లాడేది టైంపాస్ కోసం, అలాగే అందంగా ఉంటే ఓకే అందామని అనుకొని ఉంటాడు. ఇప్పుడు నేను కాకుండా నిన్ను సంజనలా పంపించేసరికి చూసావు కదా, నేనే నువ్వు అనుకొని నువ్వెలాగో బాగుండవు కాబట్టి అలా చెప్పాడు అని అంటుండడంతో, నేను బాగుండను కానీ ఆది ఎందుకో నిజాయితీ పరుడని నాకు అనిపిస్తుంది అని చెప్తుంటే, కానీ ఇక సంజన అయితే నమ్మదు. ఇక నెక్స్ట్ డే ఆది వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. ఏంట్రా అమ్మాయిని కలవాలని ముంబై నుంచి వచ్చావు, ఎలా ఉందిరా అమ్మాయి అని అంటుంటే, రే అదంతా వదిలేసేరా, తను ఎలా ఉన్నా నాకు ఇష్టమే, అయినా ఈరోజే తనకు ప్రపోజ్ చేసేవాడిని, కానీ మొదటిసారిగా తనకు ప్రపోజ్ చేస్తూ వట్టి ఖాళీ చేతులతో కాదురా, రేపు ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తానని అంటాడు. దాంతో ఇక తన ఫ్రెండ్, ఏంట్రా నీ ఉత్సాహం అదంతా చూస్తుంటే సంజన చాలా అందంగా ఉన్నట్టుంది, మరి నాకెప్పుడు పరిచయం చేస్తావు అని అంటుండడంతో, ముందు మేమిద్దరం ఒకరికొకరు ప్రపోజ్ చేసుకొని అప్పుడు నీకు పరిచయం చేస్తానని అంటాడు. ఇక సంజన మాత్రం ఆ విషయం గురించే వదిలేస్తుంది, ఇక ఆది మోసగాడని. ఇక దివ్య మాత్రం ఎలాగైనా ఆది తనని కలుస్తాడన్న నమ్మకంతోనే ఇక ఆది చెప్పిన టైంకి మళ్ళీ అదే పార్కులో అయితే వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత ఆది కోసం చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆది ఎంతకి రాడు. దాంతో దివ్య, ఏంటి సంజన చెప్పినట్టు నిజంగానే ఆది రాడా, ఆది ఊరికే అలా చెప్పాడని అనుకుంటూ ఉండగా ఆది అయితే వస్తూ ఉంటాడు. ఇక దివ్య, ఆది వస్తున్నాడు ఏం చెప్తాడో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది. అంతలో ఆది, హాయ్ సంజన అని అంటాడు. దాంతో సంజనలా ప్రవర్తిస్తున్న దివ్య, హాయ్ ఆది అని అంటుంది. ఏంటి నేను రావడం లేట్ అయింది కదా, సారీ అని అంటాడు. పర్లేదు ఆది అని చెప్తూ ఉంటే, నీకోసమే ఇంత లేట్ అయిందని అంటాడు. దాంతో ఇక దివ్య ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని అంటాడు. ఇక దివ్య అలా కళ్ళు మూసుకున్న తర్వాత ఆది తన వెనకాల దాచిపెట్టుకున్న ఫ్లవర్స్ని తీసుకొని మోకాళ్ళ పైన కూర్చొని ఐ లవ్ యూ సంజన అని ప్రపోజ్ చేస్తాడు. దాంతో ఇక దివ్య కళ్ళలో నుంచి ఇక నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. దాంతో అది, ఏమైంది దివ్య, ఎందుకు ఏమైంది సంజన, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. దాంతో, ఏం లేదు అది, నన్ను చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని అంటుండడంతో అది, నేను నీ వాయిస్ బాగుందని చెప్పాను, అది ముమ్మాటికి నిజం, అలాగే నీతో మాట్లాడిన తర్వాత ఇన్ని రోజుల్లో నువ్వేంటో నీ గురించి నాకు తెలిసింది, నువ్వెలా ఉన్నా నేను నిన్ను ప్రేమించాలని ఫిక్స్ అయ్యాను, అయినా రూపం కాదు ముఖ్యం, నీ మనసు. ఇన్ని రోజుల్లో మన ఇద్దరం ఎంత క్లోజ్ అయిపోయాం, మన ఇద్దరం ఎన్ని విషయాలు పంచుకున్నాం, అప్పుడు నాకు నీ గురించి మొత్తం తెలిసింది, నువ్వు ఎంత నిజాయితీ పరాలువో, ఎంత మంచిదానివో అని అంటుండడంతో దివ్యకి మనసులో గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి నేను సంజనని కాదు, కానీ సంజన మాత్రం నిన్ను నమ్మకుండా నన్ను సంజన అని ఇక్కడికి పంపించింది, ఈ విషయం ఎలాగైనా సంజనకు చెప్పాలి, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అని
అని చెప్పి ఇక దివ్య సరే అది అని అంటుంది. దాంతో మరి నువ్వేంటి, నువ్వు నాకు ప్రపోజ్ చేయవా, నేనంటే నీకు ఇష్టం లేదా అని అంటుండడంతో అదంతా రేపు చెప్తాను, ప్లీజ్ నువ్వు నా కోసం రేపు ఒక్కరోజు ఉండగలవా అని అంటుంది. అది ఎందుకు ఉండలేను, నీకోసం ముంబై నుంచి వచ్చి నేను ఇంకొక్క రోజు ఉండలేనా అని అంటుంటే దివ్య థ్యాంక్ యూ సో మచ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూద్దాం ఇక సంజనాతో వెళ్ళి దివ్య ఏం చెప్తుందో, దివ్య ఇక మన సంజనాని ఎలా కలుపుతుందో. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నెక్స్ట్ పార్ట్ పెట్టమని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.